కరీంనగర్ జిల్లా జమ్మికుంట స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీ ఇన్ఛార్జ్ అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు హోలకాని రాజు మీడియా సమావేశంలో ఆరోపించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు ఇటీవల మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారని అన్నారు. చెక్లు పంపిణీ చేసిన మరుసటి రోజు గడువు ముగియడంతో నిరుపేద లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కుల గడువు ముగియడంతో తిరిగి వెనక్కు తీసుకున్నారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఇన్ఛార్జి ప్రణవ్, రెవెన్యూ అధికారుల వైఫల్యం అని ధ్వజమెత్తారు. మళ్లీ చెక్కులు పంపిణీ కావాలంటే నెలన్నర పడుతుందని, అప్పటి వరకు నిరుపేదలు అధిక భారం పడుతున్నారని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. సోషల్ మీడియాలో ప్రచారం కావడానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సంవత్సరన్నర కాలంలో హుజరాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి కాలేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాజుతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దేనికి గురించి అంటే, ఈరోజు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి వల్ల మరియు అధికార పార్టీ హుజరాబాద్ నియోజక ఇన్ఛార్జ్ పాడి ప్రణవ్ బాబు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ గత 13 నెలల నుండి ప్రభుత్వం, అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మరియు మన స్థానిక ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి అభివృద్ధి లేకుండా ఆధిపత్య ధోరణితో పోతూ నిరుపేదలని మరియు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. దానికి ముఖ్య నిదర్శనం ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు. 20 తారీఖు అక్టోబర్ 2024 రోజున, అంటే దాదాపు మొన్న జనవరి 24 తారీఖు రోజు మన స్థానిక ఎమ్మెల్యే ఎంపీడీఓ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు 86. ఆ 86లో 30 మందికి 20 తారీఖు 10వ నెల 2024 ఉన్నటువంటి చెక్కులు, అంటే అదే రోజు లాస్ట్ రోజు. ఇంకా 20 మందికి 28 తారీఖు 10వ నెల, అంటే కేవలం 4 రోజుల ముందు. ఇక మిగతా వాళ్ళందరి 30 చిల్లర ఉన్నారు, వాళ్ళందరికీ ఉంటాయి డేట్లు. కానీ దీంట్లో ఈ లాస్ట్ రోజు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి ఎస్బీఐ బ్యాంకులు ఉన్న మాత్రమే 9 మందికి మాత్రమే చెక్కులు చెల్లినాయి. మిగతా అన్ని 21 చెక్కులన్నీ ఎంఆర్ఓ గారు మళ్ళీ రిటర్న్ పంపారు ఆర్డీఓ గారికి. మళ్ళీ అది 45 రోజులు పడుతుందని చెప్తున్నారు. ఈ 3 నెలలు కూడా స్థానిక ఎమ్మెల్యే మరియు లేదా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ, ఎంపీడీఓ కానీ వారి దగ్గర పెట్టుకొని ఇవి ఎందుకు పేద ప్రజలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మేము బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు, మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు పోయి హైదరాబాద్లో రాజకీయాల కోసం టీవీలో కనబడాలని చెప్పి కాకుండా, ఇక్కడ మేము ఏదైతే నమ్మకంతో హుజరాబాద్ నియోజక ప్రజలు మిమ్మల్ని గెలిపించారో ప్రజల సమస్యల గురించి ఇక్కడ మీరు ఉండాలని చెప్పి, అందుబాటులో ఉండాలని, ఈ 3 నెలల నుండి మీరు చెక్కులు పంచకుండా ఎందుకు మీరు అక్కడ పెట్టుకున్నారని దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు దీనికి ప్రజలకి బేషరతుగా క్షమాపణలు చెప్పి వారికి సమాధానం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దేని గురించి అంటే, ఇప్పటికీ మీరు 13 నెలలు గెలిచిన కన్నా 1000 కోట్ల నిధులు తెస్తాను, కనీసం ఒక్క రూపాయి అభివృద్ధి పనులు చేయలేదు. ఇక్కడ స్థానిక ఉన్నటువంటి కాంగ్రెస్ హుజరాబాద్ నియోజక ఇన్ఛార్జ్ అతను కూడా ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య ధోరణితో నిరుపేదలు, సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు, ఎవరికి చెప్పుకుంటే ఏ సమస్య ఎక్కడ పెండింగ్ పడుతుంది అని చెప్పి అందరూ గందరగోళం పరిస్థితి కేవలం జమ్మికుంటలనే కాకుండా హుజరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉంది. దీన్ని ఇప్పటికైనా కూడా మేము బీజేపీ పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అయ్యా స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉండి స్థానిక సమస్యలపై ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. మీరు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మీరు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధి లెక్క పనిచేయాలి. కేవలం మీరు టీవీలో కనబడాలనో, కేసీఆర్ గారిని మెప్పు పొందాలనో, లేకుంటే కేటీఆర్ గారిని మెప్పు పొందాలనో ఇప్పుడు రాజకీయాలు చేసిన అవసరం అయ్యా. ఇంకా 4 సంవత్సరాలనే మీరు రాజకీయాలు చేయాలనుకుంటే ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు చేయండి, కానీ ఇప్పుడు పేద ప్రజల కోసం మీరు ప్రశ్నించండి అని చెప్పి మేము కౌశిక్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఇప్పటికి కూడా ఈ చెక్కులు 40 రోజులకి నిరుపేదలు తెచ్చుకున్నారు కదా, వారికి 3 నెలల నుండి ఇవ్వలేదు. ఈ 3 నెలల వాళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి అందరికీ కూడా నిరుపేదలకే. ఆ నిరుపేదలు సప్పో చేసి పెళ్లి చేసారు. ఈ 3 నెలల నుండి మీ దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు 40 రోజులు వాళ్ళు ఈ 1,00,000 రూపాయలకి ఇక్కడ మాతో 2-3 లబ్ధిదారులు చెప్పారు, అయ్యా మేము అప్పు తెచ్చుకుంటే 2 రూపాయలు 3 రూపాయల మిత్తులు తెచ్చుకున్నాం, ఇప్పుడు మళ్ళీ 40 రోజుల మిత్తి కట్టాలంటే దాదాపు 5 నెలల మిత్తి మీరు కడతారా మీ జేబులోకి వెళ్ళి? ఎందుకు ఈ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారు? ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి అధికారులతోని, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులతో కానీ, అధికార పార్టీ యంత్రాంగంతో కానీ సమన్వయం చేసుకుంటూ నిరుపేదలకు న్యాయం చేయాలని చెప్పి జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం.